ట్రక్కులో నుంచి పడిపోయిన ఈ చిన్న మెటల్ ముక్క కోసం ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎందుకని అన్ని రోజులు వెతికింది? విమానాల్లో పారాచూట్లు ఎందుకు ఇవ్వరు? రాత్రి అవ్వగానే ఈ దేవాలయంలోకి ఎందుకని ఎవ్వరూ వెళ్ళరు? ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్గా అనిపించే 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని నేను మీకోసం చెప్పబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఎందుకు విమానాల్లో పారాచూట్లు ఇవ్వరు? రీసెంట్గా అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ జరిగింది. దానిలో 242 మంది చనిపోయిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనకి పారాచూట్స్ని ఎందుకు ఇవ్వరు అని మనకు ఎప్పుడైనా సందేహం రావచ్చు. కానీ విమానాల్లో అలా పారాచూట్లు మనకు ఇవ్వరు. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటగా పారాచూట్ వాడడం అనేది చిన్న విషయం కాదు. దానికోసం ఎంతో ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. విపత్కర సమయంలో ఒత్తిడిలో ఉన్న ఓ సాధారణ ప్రయాణికుడు దీన్ని సరిగ్గా వాడలేడు. కమర్షియల్ విమానాలు 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. అక్కడ గాలి చాలా పలుచగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కొక్కసారి -డిగ్రీల్లో కూడా ఉంటాయి. అందుకోసం ప్రమాదంలో ప్రయాణికులు కిందికి దూకాలంటే స్పెషల్ సూట్లు, ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇవేవి మనకు విమానంలో అందుబాటులో ఉండవు. అంతేకాకుండా విమానంలో దూకడానికి సరైన డోర్లు కూడా ఉండవు. వాటికి ప్రెజర్ కంట్రోల్ ఉంటుంది. ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ అంటే విమానంలో గాలిని పీడనంతో నింపి భూమిపై మనం ఎలా అయితే ఊపిరి తీసుకుంటామో అలాగే ఇబ్బంది లేకుండా ఊపిరి తీసుకునేలా చేయడానికి ఈ ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ ఉండడం వల్ల గాల్లోని విమానం నుంచి ఎప్పుడంటే అప్పుడు డోర్లు తెరిచి క్రిందికి దూకడానికి ఉండదు. ఒకవేళ ప్రతి ప్రయాణికుడికి ఒక పారాచూట్ ఇస్తే విమానం యొక్క బరువు పెరిగిపోయి లోపల స్పేస్ తగ్గిపోయి విమానం ఎక్కువ బరువు వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా ఎక్కువైపోతుంది. సో ఇదంతా అసాధ్యం కాబట్టి అందుకే విమానాలను ఆపత్కర పరిస్థితులను తట్టుకునేలా డిజైన్ చేస్తారు. పైలట్లు మరియు సిబ్బంది ఎంతో శిక్షణ పొందుతారు. 64 యోగిని దేవాలయం, మధ్యప్రదేశ్. మన దేశం ఎన్నో అద్భుత మర్మగర్భ దేవాలయాలకు పెట్టింది పేరు. వాటిలో యోగిని దేవాలయాలు కూడా చెప్పుకోదగినవి. మన దేశంలో మొత్తం 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. వాటిలో 2 దేవాలయాలు ఒడిస్సాలో, మరో 2 దేవాలయాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని మితావాలి గ్రామంలో 64 యోగిని దేవాలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గుండ్రని ఆకారంలో 64 గదులతో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనే పేరు వచ్చింది. అయితే కొన్ని విగ్రహాలు వీటిలో దొంగిలించబడ్డాయి. మిగిలిన వాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు. సుమారు 1000 అడుగుల ఎత్తులో కొండపైన వృత్తాకారంలో ఈ దేవాలయం ఉంటుంది. చూసే వాళ్లకు పల్లెం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం మధ్యలో బహిరంగ మండపం నిర్మించబడి ఉంటుంది. భారత పార్లమెంట్ని నిర్మించిన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ సర్ ఎడ్విన్ లుటియన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగానే నిర్మించాడని చెప్తారు. పార్లమెంటు స్తంభాలు కూడా ఇక్కడి స్తంభాల్లాగే ఉంటాయి. తాబేలు రాజు దేవ్పాల్ 1323లో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ జ్యోతిష్యం, గణితం కూడా బోధించాడు. మంత్రతంత్రాలు నేర్చుకునేందుకు ప్రజలు ఈ శివాలయానికి వచ్చేవారు. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్రసాధన కవచంతో కప్పబడి ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అందుకే రాత్రివేళ ఈ ఆలయంలోకి ఎవ్వరూ వెళ్లరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందని అక్కడ ప్రజల నమ్మకం. ఇంకా ఎన్నో అంతుచిక్కని మర్మగర్భిత రహస్యాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. రేడియో యాక్టివ్ క్యాప్సూల్. అది జనవరి 10, 2023 పశ్చిమ ఆస్ట్రేలియాలో ఒక బొగ్గు గని నుంచి ట్రక్కులో cesium-137 అనే రేడియో యాక్టివ్ క్యాప్సూల్స్ని లోడ్ చేశారు. ఆ ట్రక్కు అక్కడి నుంచి 1400 కిలోమీటర్లు ప్రయాణించి పెర్త్ అనే పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రక్కు డ్రైవర్ లోడ్ అంతా సరిచూసుకుని జర్నీ స్టార్ట్ చేశాడు. ఆ ట్రక్కు బయలుదేరిన 2వ రోజు దాని వెనుకల డోర్కి చిన్న రంధ్రం పడి
అందులో నుంచి 6x8 mm సైజులో ఉన్న ఒక చిన్న సీజియం క్యాప్సూల్ 137 క్రిందికి పడిపోయింది. డ్రైవర్ అది పడిపోయిన విషయం తెలియకుండా 4 రోజులు ప్రయాణించి పెర్త్ అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తరువాత డోర్కి రంధ్రం పడి ఒక రేడియో యాక్టివ్ క్యాప్సూల్ పడిపోయిందని గ్రహించారు. అప్పుడు అధికారులు అందరూ షాక్ అయ్యి సెక్యూరిటీ అధికారులకు, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రోడ్డు మీద మెటల్ పీస్ లాంటి ఏదైనా కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళకండి, దాన్ని టచ్ చేయకండి అని టీవీల్లో, న్యూస్ పేపర్లలో హెచ్చరికలు జారీ చేశారు. దాన్ని కనుక్కోవడానికి ఆ రోడ్డు మొత్తం ఎన్నో డిటెక్టివ్ టీంలు రంగంలోకి దిగాయి. పెద్ద పెద్ద స్కానింగ్ వాహనాలు, రేడియో డిటెక్టర్లు వాడుతూ కిలోమీటర్ల పొడవునా వెతకడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ సీజియం 137 అంటే ఏమిటి? ఇది మిస్ అయినందుకు ఎందుకు అధికారులు అంత టెన్షన్ పడుతున్నారు? ఈ సీజియం 137 అనేది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్. అంటే ఇది రేడియేషన్ని వెలువరించే ఒక పదార్థం. దీన్ని పెద్ద పెద్ద న్యూక్లియర్ ప్లాంట్లలో, అటామిక్ బాంబుల్లో ఇది ఒక సైడ్ ప్రోడక్ట్లా పనిచేస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే, న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం లాంటి పదార్థాలు చీలిపోతే కొన్ని రేడియో యాక్టివ్ పదార్థాలు బయటికి వస్తాయి. వాటిలో ఈ సీజియం 137 అనేది కూడా ఒకటి. దీన్ని మట్టి, ఖనిజాలు, ద్రవాల డెన్సిటీని కనుగొనడానికి ఉపయోగిస్తారు. పారిశ్రామిక రంగాల్లో ప్యాకింగ్లో ఏమైనా లోపాలు ఉంటే చెక్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ సీజియం క్యాప్సూల్స్ వల్ల మనుషులకు ఎలాంటి నష్టాలు వస్తాయో చూద్దాం. ఈ క్యాప్సూల్ దాని చుట్టుపక్కల అత్యంత ప్రమాదకరమైన గామా రేడియేషన్ని విడుదల చేస్తుంది. ఈ రేడియేషన్ కంటికి కనిపించదు. దాన్ని ముట్టుకున్న చుట్టుపక్కల ఉన్నా కూడా మనుషులకు వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడం, చర్మం కాలినట్లుగా అవ్వడం, కోమాలోకి వెళ్ళి మరణానికి కూడా కారణమవుతుంది. అందుకే ఇది మిస్ అయినప్పుడు గవర్నమెంట్ అధికారులు అంతగా టెన్షన్ పడ్డారు. ఇదేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు స్టోరీలోకి వచ్చేద్దాం. దానికోసం వెతుకుతున్న స్కానింగ్ వెహికల్స్కి ఫిబ్రవరి 1వ తేదీన న్యూమన్ అనే ఒక టౌన్కి 74 కిలోమీటర్ల దూరంలో రోడ్ సైడ్లో కనబడుతుంది. ఈ క్యాప్సూల్ కనిపించడంతో అధికారులందరూ ఊపిరి తీసుకుంటారు. అదృష్టవశాత్తు దానివల్ల ఎవరికీ ఏమీ కాలేదు. షిప్ ఫౌండ్ ఇన్ ఫీల్డ్స్. ఒకరోజు ఒక రైతు తన మొక్కజొన్న పొలంలో పనిచేసుకుంటూ ఉండగా తన చేతికి ఏదో గట్టిగా ఉన్న వస్తువు ఒకటి తగిలింది. తరువాత ఆ రైతు అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తవ్వి చూస్తే అది ఒక పెద్ద స్టీమ్ బోట్ అని తెలిసింది. అయితే ఈ స్టీమ్ బోట్ స్టోరీ ఏంటంటే 1856లో యుఎస్ఏలోని మిస్సౌరీ నదిలో 150 మంది ప్రయాణిస్తున్న ఒక పడవ నీటిలో మునిగిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తన దిశను మార్చుకున్న కారణంగా ఆ పడవ అక్కడే ఇసుకలో మునిగిపోయింది. దాని తర్వాత ఆ రైతు పొలంలో 132 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ కనుగొనబడింది. పింక్ లేక్ ఇన్ మహారాష్ట్ర. ఈ ఫోటోలో కనిపిస్తున్న పింక్ సరస్సును మీరు ఎప్పుడైనా చూసారా? ఈ సరస్సు మహారాష్ట్రలోని లోనార్లో ఉంది. ఇది 5,70,000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఏర్పడిందని చెప్తారు. ఈ నీటిలో సోడియం క్లోరైడ్, కార్బోనేట్ అండ్ ఫ్లోరైడ్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ నీటిలో మనుషుల ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడే pH వాల్యూ అండ్ క్లోరిన్ శాతం కూడా ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ సరస్సు సీతానహని అని కూడా అంటారు. అంటే మన భారతీయ పురాణాల ప్రకారం సీతమ్మ వారు అక్కడ స్నానం చేశారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఈ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.